హలో మై డియర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, ఈ వీడియో మీకోసమే. మీకు ఫైనల్ ఎగ్జామ్లో క్వశ్చన్ నెంబర్ 6లో మరి మొదటి యాక్ట్ సంబంధించినటువంటి సందర్భాలు, ఫస్ట్ లెసన్ సంబంధించినటువంటి సందర్భాలు అనేవి ఇస్తారు. ఇవి ఖచ్చితంగా రాసినట్లయితే మీకు 3 మార్కులు అనేవి వస్తాయి. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్లో ఉన్నటువంటి సందర్భాలు మీరు కనుక రాసినట్లయితే మీకు 2 into 3 6 మార్క్స్ అనేవి వస్తాయి అన్నమాట. మరి ఇప్పుడు ఈ యొక్క 6th రౌండ్లో ఉన్నటువంటి ఆకి సంబంధించినటువంటి సందర్భాలను ఎలా చదవాలి, వాటి యొక్క మీనింగ్ ఏంటి, మరి లెంత్ ఏంటి, షార్ట్ కట్ ఏంటి అనేటువంటి విషయాలు మీకు ఈ వీడియోలో వివరిస్తాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డల్లర్స్కి అయితే ఫాస్ట్గా సెండ్ చేయండి, వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ వీడియో చూసి పాస్ అవుతారు. మనము ఒకరికి ఉపయోగపడితే మనకి కూడా మంచి జరుగుతుంది. ఓకేనా? సరే, అయితే టాపిక్లోకి వెళ్తే మనకి క్వశ్చన్ నెంబర్ 6లో ఆలోచించేటువంటి క్వశ్చన్ అన్నమాట. ఇప్పుడు చూడండి, అరావప్యుచితం కార్యమాతిథ్యం గృహమాగతే. అరావప్యుచితం కార్యమాతిథ్యం గృహమాగతే. చూడండి, అరావపి ఉచితం అనే 2 పదాలు ఉన్నాయి ఇక్కడ. కార్యం ఆతిథ్యం అనే 2 పదాలు ఉన్నాయి. గృహమాగతే ఇదో పదం అన్నమాట. మరి అరావపి శత్రువు అయినప్పటికీ కూడా అతను కనుక మన ఇంటికి వచ్చినట్లయితే, గృహమాగతే మన ఇంటికి వచ్చినట్లయితే మనం ఖచ్చితంగా అతిథి సత్కారం చేయాలి అని చెప్పేసి దీని యొక్క అర్థం అన్నమాట. ఈ వాక్యం యొక్క అర్థం ఇది ఇస్తే మనము కవి పరిచయ అని రాసి, ఇదం వాక్యం అజ్ఞాతస్య వాసోన దేయః ఇతి పాఠాత్ స్వీకృతం. ఇదం వాక్యం, ఈ వాక్యము అజ్ఞాతస్య వాసోన దేయః అనేటువంటి ఇతి పాఠాత్ అనే పాఠము నుండి స్వీకృతం స్వీకరించబడినది అని రాయాలి. అజ్ఞాతస్య వాసోన దేయః తెలియనటువంటి వ్యక్తులకు నివాసాన్ని ఇవ్వరాదు అనేది ఈ లెసన్ యొక్క అర్థం అన్నమాట. అజ్ఞాతస్య వాసోన దేయః, అజ్ఞాతస్య తెలియనటువంటి వ్యక్తులకు, వాసః అంటే నివాసాన్ని, నా దేయ అంటే ఇవ్వవద్దు. ఇది ఈ యొక్క ఈ లెసన్ వాక్యం యొక్క మీనింగ్ అన్నమాట. కవి శ్రీ నారాయణ పండిత, నారాయణ పండిత అని కూడా రాయొచ్చు. గ్రంథ హితోపదేశే మిత్రలాభ అని మిడిల్ ఇయర్స్లో ఉంటుంది, అది వస్తే అది రాయొచ్చు. లేదా షార్ట్కట్లో హితోపదేశ అని కూడా మనము రాయవచ్చు, తప్పేం కాదు. మనకు ఫుల్ మార్క్సే ఉంటాయి దీనికి. తర్వాత దీనికి సందర్భం వచ్చేసరికి మార్జారః జరద్గవం ప్రతి ఏవం అవదత్. మార్జారః అంటే పిల్లి, జరద్గవం ప్రతి, జరద్గవం అనేటువంటి పేరు కలిగిన గ్రద్దతో ఏవం అవదత్ ఈ విధముగా అనెను. భావం చూడండి, శత్రుం అపి శత్రువు అయినప్పటికీ కూడా, గృహమాగతే ఇంటికి వచ్చినట్లయితే, ఆతిథ్యం కార్యం ఆతిథ్యం అనేటువంటి కార్యం పనిని ఉచితం ఖచ్చితంగా చేయాలి. శత్రువు అయినా మన ఇంటికి వచ్చినట్లయితే మనము అతిథి సత్కారం చేయవలెను అని ఈ వాక్యం యొక్క అర్థం అన్నమాట. మరి ఇక సెకండ్ వచ్చేసరికి అహింస పరమో ధర్మ. అహింసయే గొప్ప ధర్మం, మీద స్లోగన్ అన్నమాట. సత్యమేవ జయతేలాగా అహింస పరమో ధర్మ. ఇది మీకు మరి అనువాదాభ్యాసాలు, ట్రాన్స్లేషన్స్లో కూడా ఈ వాక్యం అనేది ఇస్తారు, కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి.
మరి దీనికి కవి పరిచయం సందర్భం ఈ లెసన్లో ఉన్నటువంటి 3 సందర్భాలకు కూడా కవి పరిచయం ఒకటే, సందర్భము కూడా ఒకటి, సేమ్ అన్నమాట, మార్చే పని లేదు. అయితే భావం అనేది కనుక మనము మార్చి రాసినట్లయితేనేమో 3 మార్క్స్ వస్తాయి. ఒకవేళ భావం కష్టంగా ఉండి మార్చి రాయలేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్ భావం ప్లేస్లో రాసినట్లయితే 2.5 మార్క్స్ అనేవి ఇస్తారు. సో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా ఈజీ కాబట్టి దీని యొక్క కైవర్చం సేమ్, సందర్భం సేమ్. భావం వచ్చేసరికి అహింస ఏవ పరమః ధర్మ. కొంచెం మార్పు చేయాలి, సేమ్ రాయకూడదు. అహింస ఏవ పరమః ధర్మ, అహింసయే గొప్ప ధర్మము. దీని యొక్క అర్థం కూడా. ఇక మూడో వచ్చేసరికి మనకి అస్య దగ్ధో దరస్యార్థే కహ కుర్యాత్ పాతకం మహత్. అస్య దగ్ధో దరస్యార్థే కహ కుర్యాత్ పాతకం మహత్. మరి ఎవరు ఈ యొక్క దగ్ధోదరస్యార్థే అంటే దహించి వేస్తుందన్నమాట. ఈ యొక్క పొట్ట కోసం, ఈ పొట్ట కోసం ఎవరు మహాపాపాన్ని చేస్తారు అని చెప్పేసి ఈ యొక్క పిల్లి అనేది జరద్గౌనితో అంటుందన్నమాట. ఇక ఈ పరిచయము సందర్భం సేము. భావం వచ్చేసరికి చూడండి ఇక్కడ క్లియర్గా ఉంటుంది. ఉదరార్థం, ఉదరం అంటే పొట్ట. ఈ పొట్ట కొరకు కహ ఎవరు మహత్పాతకం గొప్ప పాపాన్ని కరోతి చేస్తారు. ఈ యొక్క పొట్ట కోసం, ఈ పాడు పొట్ట కోసం ఎవరు మహాపాపాన్ని చేస్తారు అని చెప్పేసి పిల్లి అనేది జరద్గవం అనేటువంటి మరి గ్రద్దను తన యొక్క మాటలతో నమ్మిస్తూ ఉందన్నమాట. ఇవి ఈ వాక్యాల యొక్క అర్థాలు. ఇవి జాగ్రత్తగా మరి ప్రాక్టీస్ చేసి ఫుల్ మార్క్స్ తెచ్చుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను. ఎవరైనా డల్లర్స్ ఉంటే వాళ్ళకి ఫాస్ట్గా సెండ్ చేయండి, వాళ్ళు కూడా ఇవి నేర్చుకుంటారు. మరి దీనిలో షార్ట్ కట్ ఏంటి? దీనిలో షార్ట్ కట్ ఉందన్నమాట. కవి పరిచయ. కవి పరిచయం కూడా ఇంత కూడా రాయలేకపోతే ఎవరైనా డల్లర్స్ ఉంటే వాళ్ళకి ఏం చెప్తారంటే కవి పరిచయ అని రాసి పాఠః అని కేవలం 2 అక్షరాలు రాసి అజ్ఞాతస్య వాసోనదేయ. పాఠః అజ్ఞాతస్య వాసోనదేయ. కవి నారాయణ పండిత, గ్రంథ హితోపదేశ అని చెప్పేసి రాస్తే సరిపోతుంది. సందర్భం ఖచ్చితంగా మంచిగానే రాయాలి, కరెక్టే రాయాలి. భావం వచ్చేసరికి క్వశ్చన్ కనుక యాడ్ చేసినట్లయితే భావం ప్లేస్లో ఎగ్జామ్లో ఖచ్చితంగా మీకు వాళ్ళకి 2.5 మార్క్స్ అనేవి వస్తాయి. ఫుల్ మార్క్స్ రావాలంటే ఇలా మార్క్స్ రాయాలి, లేదు షార్ట్ కట్లో రాస్తే 2.5 మార్క్స్ అయితే గ్యారంటీగా వస్తాయి అన్నమాట. అది ఈ యొక్క గద్య భావంలో ఉన్నటువంటి ఫస్ట్ లెసన్కి సంబంధించినటువంటి సందర్భం.